బ్రేకింగ్ న్యూస్. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కాళ్లు తెగిపోయి చేతులకు తీవ్ర గాయాలై ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. చేబ్రోలు మండలం గురుపాలెనికి చెందిన కొమ్ముల కిరణ్ తేజ, రేపల్లి మండలం పెనుమూడి గ్రామానికి చెందిన దార వసంత గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గురుపాలెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 4 ఏళ్లుగా కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నారు. అయితే ఇటీవలే వీరి మధ్యలోకి రాజు అనే యువకుడు వచ్చాడు. అమ్మాయితో పరిచయం పెంచుకుని స్నేహంగా ఉంటున్నాడు. దీంతో రాజుతో నీవెందుకు స్నేహంగా ఉంటున్నావని యువతిని తేజ ప్రశ్నించాడు. అమ్మాయిని ప్రశ్నించడంతో కొమ్ముల కిరణ్ తేజపై ఆమె బంధువులు దాడి చేశారు. దారా వసంత సోదరుడు దారా గోపితో పాటు రాజు కలిసి మధ్యలో కొమ్ముల కిరణ్ తేజ కాళ్లు చేతులు నరికారు. రైల్వే ట్రాక్ పై పడేశారు. ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు కిరణ్ తేజ. అయితే కిరణ్ పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇక కిరణ్ తేజపై అతి కిరాతకంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటున్నారు బాధితుడి బంధువులు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ గుంటూరు నుండి అందిస్తారు. సాయి శంకర్, ప్రజెంట్ ఆ యువకుడి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఎవరైతే నిందితులు అతనిపై దాడి చేశారో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కిరణ్ తేజ అనేటటువంటి వ్యక్తి ప్రేమ వ్యవహారంలో తన జీవితాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి దారా వసంత అనేటటువంటి అమ్మాయితో ప్రేమ ఉండటం, వాళ్ళిద్దరూ కలిసి చేబ్రోలు నుంచి పొన్నూరు వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యలో అది వసంత అనేటటువంటి అమ్మాయి మరో రాజు అనేటటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడటం, కొంత చనువుగా ఉండటం నేపథ్యంలో రాజుకి అదేవిధంగా కిరణ్ తేజకి మధ్య కూడా వివాదం చోటు చేసుకుంది. ఈ అంశంలో రాజు చేశారా లేకపోతే దారా వసంత అనేటటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు చేశారా తెలియదు. కానీ అకస్మాత్తుకంగా 2 రోజుల క్రితం కిరణ్ తేజ అనేటటువంటి యువకుడు పట్టాల పైన, అంటే రైల్వే పట్టాల పైన తన 2 చేతులు ఒక కాలు కోల్పోయి పడిపోయినటువంటి సంఘటనని అక్కడ స్థానికులు గుర్తించి అతని దగ్గర డీటెయిల్స్ తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి వెంటనే అతన్ని జీజీహెచ్కి తరలించి చికిత్స అందించగా అతనికి ప్రస్తుతం అయితే సీరియస్ గా ఉందనే విధంగా కూడా బంధువులు అయితే చెప్తున్నారు. అయితే బంధువులు అతన్ని వివరాలు అడగా, నేను ఇట్లా వేరే అమ్మాయిని లవ్ చేయడం జరిగింది, మేమిద్దరం కలిసి పొన్నూరులో ఉంటున్నాం ప్రస్తుతం. అయితే రాజు అనేటటువంటి వ్యక్తితో నాకు వివాదం ఏర్పడటం, వసంత అనేటటువంటి అమ్మాయికి సంబంధించిన బంధువులు కూడా నన్ను బెదిరించారనే విధంగా చెప్తున్నారు. అయితే ఈ సంఘటన ఎట్లా జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరైనా దాడి చేశారా అంటే అతను మాత్రం ఈ సంఘటన ముందు జరిగినటువంటి సిచ్యువేషన్ నాకు గుర్తుంది, కానీ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏవి గుర్తులేవు. కానీ నేను పట్టాల పైన పడిపోయిన తర్వాత నాకు మత్తు వదిలి నేను ఆ స్థానికులు నాకు వివరాలు అడగగా చెప్పడం జరిగింది అనే విధంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి అసలు ఇది ఎవరు చేశారు, ఏం జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఈ కిరణ్ తేజకి సంబంధించినటువంటి అంశం పైన రైల్వే పోలీసులు ఫిర్యాదును అందుకోవడానికి కూడా నిరాకరించినట్లు బంధువులు చెప్తున్నారు. అయితే మీడియాకు సమాచారం అందించినటువంటి నేపథ్యంలో కేసును అయితే నమోదు చేశారనే విధంగా కూడా కిరణ్ తేజ యొక్క బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దానిపైన అయితే దర్యాప్తు జరుగుతుంది. అసలు కిరణ్ తేజని ఎవరు ఇంత దారుణంగా దాడి చేశారనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే బంధువులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, రాజు అనేటటువంటి యువకుడి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా వసంత అనేటటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి బంధువుల పైన కూడా కేసు నమోదు చేయాలి. మా అబ్బాయి ఈ విధంగా తయారవడానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితికి రావడానికి కారణం వాళ్ళ బంధువులు, అదేవిధంగా రాజు అనేటటువంటి యువకుడే కాబట్టి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సాయి శంకర్. మాది గరుపాలెం అండి. మా అబ్బాయి పేరు చరణం. మా అబ్బాయి మరి 5 రోజులు 6 రోజులు అవుతుంది ట్రైన్ పట్టాల మీద కనపడ్డాడు. ఏం జరిగిందో తెలియదు. 10వ తరగతి నుంచి వసంత అని రేపల్లి అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటా మధ్యలో ఎంగేజ్మెంట్ అయిందని బ్రేకప్ అయ్యిందని చెప్పాడు. సరే పోతే పోయిందిలేరా, ఇంకో అమ్మాయిని చూసి చేస్తాము, మంచి అమ్మాయి దొరికిద్దిలే అన్నాము. మధ్యలో మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ చెడిపోయింది, మళ్ళీ మనమే మ్యారేజ్ చేసుకుందామని అంది.
మ్యారేజ్ చేసుకుందామని ఎక్కడో ట్రైనింగ్ చేయడానికి వచ్చింది, ఆయన కలిసింది. మా అబ్బాయికి అలా జరిగిన రోజున మా అబ్బాయి రూమ్కి వచ్చింది. వస్తే మా అబ్బాయి వేరే అంగలగుదురు రాజా ఆ అబ్బాయితో మాట్లాడుతుందని తెలిసింది మా అబ్బాయికి. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తుంటే నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అని మా అబ్బాయి గొడవ వేసుకున్నాడు. గొడవ వేసుకున్నందుకు నువ్వు లారీ డ్రైవర్వి, నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నేను ఆ అబ్బాయికి నాకు అన్నీ అయిపోయి నేను ఆ అబ్బాయినే చేసుకుంటానని చెప్పింది. మా అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేశాడు. వచ్చిన తర్వాత బార్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బీర్ తీసుకొని తాగాడు. తాగిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. బండి ఒక చోట ఉంది, మా అబ్బాయి వెళ్ళి రైలు పట్టాల మీద ఉన్నాడు. ఏం జరిగిందో తెలీదు, వాడికి తెలీదు, వాడు మత్తులో ఉన్నాడు. కానీ రైలు పట్టాల మీద కనపడ్డాడు. కానీ రైల్వే వాళ్ళు వచ్చారు, పోలీసు కేసు రాసుకున్నారు. ఇంతవరకు ఏం జరగలేదు. మరి వాళ్ళ అన్నల మీద మాకు అనుమానం ఉంది. వాళ్ళ అన్నలు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళ అన్నల మీద అనుమానం ఉంది. అంగలగుదురు రాజు మీద అనుమానం ఉంది. వాళ్ళని తీసుకురాలేదు, ఎంక్వైరీ చేయలేదు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మా ఓడికి న్యాయం జరగలేదు. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాము టీవీ వాళ్ళని. బ్రాను ప్రసాద్ వాడు కూడా ఉన్నాడని చెప్పాడు. కానీ మేము టీవీ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాము, మాకు ఎవరి వల్ల న్యాయం జరిగేటట్లేదు. మీరే న్యాయం చేయాలి. మాకు చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపిస్తారో లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపిస్తారో కానీ మా అబ్బాయికి మాత్రం న్యాయం జరగాలి. వాడు చిన్నప్పుడే తల్లి చనిపోయింది, మేమే పెంచుకుంటున్నాము. తల్లి లేనోడు వాడు, మేమే పెంచుకుంటున్నాము. ఆ అమ్మాయికి ఫీజులు కట్టి అన్నీ చదివించి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆడ అవసరం లేదండి. కానీ మా వాడు డాక్టర్ నమ్మకం చెప్పలేకపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరిగిద్దా, ఏం తెలిసిద్దని టెన్షన్ పడుతున్నాం. కానీ మా వాడు ఉండగానే మాకు న్యాయం జరగాలి. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేయాలి, ఆ అమ్మాయిని తీసుకురావాలి, ఆ రాజు అన్నవాడిని చేయాలి, భానుప్రసాద్ అన్నవాడిని తీసుకురావాలి. మాకు మాత్రం న్యాయం చేయాలి. మా పిల్లోడికి ఏం జరిగిందో ఇంతపాటికి మాకు అసలు కనీసం పోలీసు వాళ్ళు కూడా మాకేం చెప్పట్లేదు. ఏం జరుగుతుందో ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. మరి చేబ్రోల్లో కేసు పెడదామని వెళ్ళాము. చేబ్రోల్లో మేము ట్రైన్ యాక్సిడెంట్ అయినాయి తీసుకుంటాం కానీ పట్టాల మీద జరిగినాయి మేము తీసుకోమన్నారు. కానీ మా పిల్లోడికి మాత్రం న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు చూడాలి, మీరు న్యాయం జరగాలి. తల్లి తాగుతున్నారు. 15 సంవత్సరాల పిల్లోడు కంచి ప్రతి ఒక్కడు తాగేవాడు, తాగనోడు ఎవడు లేడు. ఇవాళ రోజున నా పిల్లోడు తాగాడు అనే చెప్తున్నారు.